అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు అంటారు. ప్రస్తుతం ఈ సామెత తీవ్రవాదులకైతే సరిపోతుంది. చాటు నుంచి దెబ్బ కొట్టగలరు కానీ ప్రత్యక్షంగా యుద్ధం చేయగలుగుతారా? హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తంగా లేనప్పుడు వెళ్ళి అటాక్ చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వస్తుంటే రండి చూసుకుందాం అన్నారు. వచ్చేటప్పటికి పారిపోయారు. ఉత్తర గాజా వదిలేసి పారిపోయారు, దక్షిణ గాజాకి పారిపోయారు. ఇక చివరికి మతాన్ని అడ్డుపెట్టి లేదా వాణిజ్య నౌకల మీద దాడిని అడ్డుపెట్టి బందీలను అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్పించి ప్రాక్టికల్గా లేదు. ప్రపంచమంతానంట ఇప్పుడు ఇజ్రాయెల్ని ఆపి ఇజ్రాయెల్ చేత యుద్ధాన్ని ఆపించి ఆ తర్వాత బందీల గురించి చర్చలు జరపాలి. ఈ లోపుగా వాళ్ళు బందీలు విడిచిపెట్టరు, లేదంటే వాణిజ్య నౌకల్ని నాశనం చేస్తారు. ఇది వాళ్ళ వ్యవహార శైలి టోటల్గా. కింద పడ్డ పైచేయి మాదేనంటుంటే వాళ్ళ బలహీనతని అడ్డుపెట్టుకుని ఆటాడాల్సినటువంటి యూరప్ దేశాలు, అరబ్ దేశాల ఒత్తిడితో యూరప్ దేశాలు ఆ తీవ్రవాదుల డిమాండ్లకి అనుగుణంగా స్పందిస్తూ ఉండటమే ప్రమాదకరమైనటువంటి పరిణామం.